స్వామి మీకు ఏం కావాలన్నా నేను చేస్తాను అడక్క ముందే మాట ఇచ్చేసాను. సరే అన్ని కుశలాలు అవన్నీ అడిగిన తర్వాత ఆయన ఏమన్నారంటే, స్వామి దశరథ మహారాజా నీ కొడుకుని నా వెంట పంపించు అంటే దేనికి స్వామి అని అడిగారు. అడిగితే రాక్షస సంహారం చేయడానికి పంపించు స్వామి అంటే, ఎందుకు స్వామి నేను వస్తాను, బాగా చిన్నపిల్లవాడు కదా రాముడు కాదు నేను వస్తా అంటే, కాదు నువ్వు కాదు రాముడే రావాలి, తండ్రి ప్రేమ కదా వదిలిపెట్టలేక అన్నాడు. సరే విశ్వామిత్రుడు అన్నాడు, వెళ్ళి వశిష్ఠుడిని వాళ్ళ అమ్మని అడిగిరా పంపిస్తారో లేదో అని అడిగాడు. కౌశల్య అసలు వారు మాట్లాడకుండా వెళ్ళిరా రావాలి, వశిష్ఠుడు కూడా పంపించమని చెప్పాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఎలా తీసుకెళ్తున్నాడో ఏమీ చెప్పడు. ఆ వయసులో విశ్వామిత్రుడు వెంట నడుచుకుంటూ వచ్చేసాడు రాముడు లక్ష్మణుడు. ఎందుకంటే లక్ష్మణుడు రాముని విడిచి ఉండలేదు. ఇప్పుడున్న విద్యాభ్యాసం చూడండి, గురువుగారికి మనం ఎంత విలువిస్తున్నామో చూడండి. అప్పుడు గురువుగారు ఎలా ఉన్నారో ఇప్పుడు గురువుగారు ఎలా ఉన్నారో చూడండి. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేశాం కదా, ఇప్పుడు పిల్లలు ఉన్న చోటే గురువు